నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. మెగా డిఎస్సి అంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,400 పైచిలకు ఉద్యోగాలకు సంబంధించి మెగా డిఎస్సి పెట్టడం, దాంట్లో దాదాపు 15,900 మంది సెలెక్ట్ అవ్వడం. ఇప్పటికే సంవత్సరం క్రితం అంటే జూన్ 6వ తారీఖున జరిగిన పరీక్షలు వాళ్ళు దాదాపు 8 నుంచి 9 నెలల నుంచి వాళ్ళు జీతాలు కూడా తీసుకుంటున్నారు. దీనిపైన సైలెంట్గా ఉండి ఇన్ని రోజులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఏమన్నా దగ్గరలో ఉందేమో తెలియదు, కానీ ఇప్పుడు డిఎస్సికి సంబంధించి ఇష్యూ తీసుకురావడం, మొదట వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి అనడం, దాని తర్వాత లేదు దీంట్లో ఇంకా చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి అనడం, దాని తర్వాత మళ్ళీ లేదు స్పోర్ట్స్ కోటాలో ఏదో జరిగిపోయిందని చెప్పేసి అనడం, ఇలా ఎన్నో అయిపోయి ప్రతి దానికి కూడా ఉన్న అధికారులు పూర్తి స్పష్టత ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొచ్చారంటే మళ్ళీ గతంలో లాగా డిఎస్పీలకి గతంలో 37 సంబంధించినటువంటి ఒక వారిలో 33 మంది కమ్మవారు అని చెప్పేసి అన్నారు. తర్వాత వారి నోటి నుంచే లేదు ఓన్లీ ఉన్నది 5 మంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వచ్చేసి కమ్మవారికే ఎక్కువ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి అన్నారు. సో వాస్తవానికి ఇప్పుడు దీన్ని కూడా అధికారులు ఈరోజు పేపర్లో కూడా వేసేసారు ఎవరికి ఎన్ని వచ్చాయని చెప్పి. ఇన్నిసార్లు బుద్ధి చెప్పిన బుద్ధి రానటువంటి వైసీపీని ఏం చేయాలి సార్? ఏమండి, ఇక్కడ మీకు కొన్ని సామెతలు ఊరికనే పుట్టమండి. ఎందుకురే ఏడుస్తున్నామంటే ఎగదొబ్బుతా అనుకుంటారు. ఏ వంకాలైనా డొంకెట్టుగా ఏడ్చాడు అంటారు. ఇలాంటి వాళ్ళు చూస్తే అంటే జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. అతను తన పాదయాత్ర హామీల్లో ప్రధానంగా ఇచ్చిన హామీ అది. తూతూ మంత్రంగా 5 సంవత్సరాల్లో కూడా ప్యాలెస్లో పడుకుని గడిపేశాడు. ఎప్పుడైనా బయటకు వచ్చినా చెట్లు కొట్టేసి పరదాలు కట్టుకుని బటన్ నొక్కేసి వెంటనే ఏదో పాడేసుకున్నట్టు వెళ్ళిపోయి పడుకునేవాడు. ఈ లెక్కర్లో దుబ్బేసిన డబ్బులు, ఇసుక మట్టి మశానంలో దుబ్బేసిన డబ్బులు ఎక్కకుండా సరిపోయింది టైం అంతా అతనికి. తర్వాత యథావిధిగా ఓడిపోతే మళ్ళీ వాళ్ళ ఏడుపులు వేరే రకంగా ఉంటాయి. ప్రజలు ఏదో మోసం చేశారనమాట. ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ జగన్తో సహా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిలో ఉన్న ఆయా పార్టీల కార్యకర్తలు నాయకులు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు, అవినీతి, దుర్మార్గం వీటిలన్నిటి మీద కఠినమైన చర్యలు ఉంటాయి, తీవ్రమైన దాడులు ఉంటాయని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేశారు. అంటే అందులో రకరకాల విభాగాలు. దుర్వాసనతో ఇష్టమైనట్టు నోటుకు వచ్చినట్టు పేలినోళ్ళు, రోజా, కొడాలి నాని, అంబటి, పేరు నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సిదిరి అప్పలరాజు, అక్కడ వెల్లంపల్లి శ్రీనివాసుని మర్చిపోతున్నాం మనం. అతని గురించి ఎవరు మాట్లాడతలా. అతను కూడా ఏం తక్కువ కాదు. ఆఖరికి మలాది విష్ణు కూడా మంచిమూరి తనురాధా గారిని గట్రా మాట్లాడాడు. ఇలాంటి వాళ్ళు అందరికీ ఏదో రూపంలో ఈతలు లాక్కొచ్చి వాళ్ళు కేసులు కట్టి వాళ్ళ పని పడతారని ఎక్స్పెక్ట్ చేశారు. ముఖ్యంగా ఒక కొడాలి నాని వాళ్ళకి కూడా బొబ్బర్లంక రామబ్రహ్మాన్ని ఎగిరెగిరి తన్నుకుంటే ఈడ్చుకెళ్తారని లోకేష్ గారు కూడా హామీ ఇచ్చాడు. రెడ్ బుక్ ఇలాంటివన్నీ విన్నారు. అది జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ, వీళ్ళు కూడా. అది ఏమీ జరగల. ఇంకొకటి ఏంటంటే పెద్దిరెడ్డి అక్రమాలు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పేరు నాని బియ్యం కేసులు, వీటి మీద కూడా గట్టి చర్యలు ఉంటాయి. వీళ్ళు ఎవరిని విడిచిపెట్టకుండా ఈ దూదేకినట్టు ఏకెత్తారు. కేసులతో చచ్చి ఊరుకుంటారు వీళ్ళందరూ తిరగలేక అని అనుకున్నారు. అవి కూడా జరగట్లా. కేసులు అయితే నమోదు చేశారు. దర్యాప్తు మందగమనంలో నడుస్తుంది. ఒక లిక్కర్ ముడుపులకు సంబంధించి మాత్రం 2 ఏళ్ళు అయింది, ఒక కొలుక్కు తీసుకొచ్చారు. ఇంకో పక్క పరకామణి, అది కోర్టు ద్వారా పరకామణి లైన్లోకి వచ్చింది. కల్తీ లడ్డు, తిరుమల దేవస్థానం లడ్డు విషయంలో మాత్రం అది కూడా వేగవంతమైంది, మళ్ళీ అలా ఆగింది. అవన్నీ కొలుక్కొస్తే వాళ్ళు అరెస్టులు చేస్తారో వాళ్ళకి కఠిన శిక్ష పడద్ది. కానీ అనుకున్నంతగా ఎవరు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జరగల. ఇంకో కోణంలో ఇంకో పార్శ్వం ఆలోచిస్తే ఇది అసంతృప్తిగా ఉంది. ఎవరికి? కూటమి ప్రభుత్వంలోని పార్టీల తాలూకు కార్యకర్తలు, బీజేపీ వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళందరికీ, జనసేన, టీడీపీ వాళ్ళకి, సాధారణ సగటు పౌరులకి అందరికీ కూడా ఓ రకంగా అసహనం, అసంతృప్తి. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ పీటరైపోయి మాట్లాడుతున్నారు. బాగా వదిలేherరా బాబు, నోరు మూసుకూరుకోకుండా మమ్మల్ని కొట్టండిరా, మమ్మల్ని తిట్టండిరా, మమ్మల్ని ఈడ్చుకెళ్ళిపోండిరా అన్నట్టు మళ్ళీ మాట్లాడుతున్నారు వాళ్ళు. అందుకని ఆ గాయం మానలేసరికి కదా, ఆ గాయం మీద ఆ పుండి మీద కారం చల్లుతున్నారు వాళ్ళు. అదొకటి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే కేవలం అసలు కక్ష రాజకీయాలు అనేటువంటిది మాట పక్కన పెడితే వాళ్ళు నేరం చేసిన వాటి మీద కూడా తీవ్రంగా వెళ్ళలేదు. ఎందుకంటే చాలామంది అధికారులు జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకారు. మామూలుగా అతనికి అనుకూలంగా పనిచేయడం కాదు, బూట్లు నాకేయటమే. వాళ్ళలో కొంతమందిని పక్కన పెట్టారు, కొంతమంది వీఆర్ పంపించారు. అది మరీ ఎక్స్ట్రీమ్ అయిపోయి వాళ్ళ చేత కూడా పని చేయించుకుంటే బాగోదు అనుకున్న వాళ్ళు మాత్రం
తీసేశారు, కానీ మిగతా వాళ్ళ చేత చాలామంది ఈ ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు కొంతమంది. వాళ్ళలో మార్పు వచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏమైనా ప్రభుత్వానికి కన్ఫెషన్ చెప్పి ఉండొచ్చు, అది మనందరికీ తెలియాల్సిన అవసరం లేదు. సరే వాడుకుంటున్నాను. ఇది ఒక అసంతృప్తి అయితే ఉంది వాళ్ళకి. ఆ పాత వాసన, ఇంగువ కట్టిన గుడ్డకి ఆ వాసన పోనట్టు వాళ్ళకి ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి స్మెల్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కేసులో వాళ్ళ మీదకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వీళ్ళు కూడా అందులో ఉంటారు, దొంగోళ్ళు. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా సపోజ్ ఆడదాం అందరిలో రోజా ఉంది, అందులో ఒక అధికారి ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు అనుకోండి, అతని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆడు ఏం చేస్తాడు, మెల్లగా దాన్ని ముందుకు వెళ్ళకుండా ఏదో రకంగా అడ్డం పడతాం. ఇది మనం అనుకున్నంత తేలిక ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది అయిపోవాలంటే అవదండి. ఆ సెట్ అధికారుల చేతిలో ఉంటుంది అంతా. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే చాలామంది ఏమనుకునేది వాళ్ళు తలుచుకుంటే అయిపోతుంది కదా అంటే అవదండి. ఇప్పుడు సపోజ్ మా కమ్మ కార్పొరేషన్కి ఒక చైర్మన్, ఒక 15 మంది డైరెక్టర్లు వేశారు కదా. వేసినప్పుడు చైర్మన్ గారు జీవో వచ్చింది, మా డైరెక్టర్లు ఎవరికి జీవో రాలా. ఏంటంటే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ సెలవు పెట్టి వెళ్ళిపోయింది. తర్వాత 2 నెలల్లో తర్వాత పోలీస్ ఎంక్వైరీ అన్నారు. సరే ప్రభుత్వంలో భాగం కదా, అందులో అన్ని క్లీన్గా ఉండాలి కదా. పోలీస్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత 15 మంది ఉండకూడదు, 12 మంది ఉండాలన్న. ఇలా కాలయాపన దాదాపు 4-5 నెలలు కాలయాపన చేశారు. ఆఖరికి ఇంకా సీఎం పేషి కలవ చేసుకుని, మధ్యలో అధికారులు చెప్పినా వినలేదు ఆవిడ. సీఎం పేషి కలవ చేసుకుని మూసుకుని పెట్టమంటే పెట్టారు సంతకం. అప్పుడు మేము ప్రమాణ స్వీకారం మాకు అనౌన్స్ చేసింది ఆగస్టులో, అయితే ప్రమాణ స్వీకారం జనవరి 3లో చేసాం. మా చైర్మన్ మా డైరెక్టర్లు అందరితో కలిపి చేస్తానంటేనే అయ్యింది. మిగతా వాళ్ళు కూడా అలా ఏడిపించుతున్నారు. ప్రత్యేకించి కమ్మ కార్పొరేషన్ అంటే ఇంకా బాగా ఏడిపించారు. అందరూ ఏదో అనుకుంటారు, కమ్మోళ్ళకి ఏదో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదో ఉద్ధరించేస్తారని. ఏమీ ఉండదండి, అందరూ సమానమే. అందరికంటే మేము తక్కువ సమానం కొంచెం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, కమ్మాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసారంటే అది అవదరా బాబు అని చెప్పడం కోసం చెప్తున్నాను ఓపెన్గా. మరి సిగ్గు విడిచి చెప్పుకున్నాను నేను, అర్థమైందా? ఇప్పుడు కమ్మాళ్ళకి ఇచ్చేయారంటే అవ్వదు. రాళ్ళు డైరెక్టర్లే మాకు ఇవ్వటానికే 4-5 నెలలు ఏడిపించి తినేసింది ఆఫీసరు. మేము అపకారం చేసాం, మా కాళ్ళకైనా సంబంధం ఉంటుంది. అసలు చంద్రబాబు నాయుడు గారిలో అస్సలు ఇలాంటి వివక్ష ఉండదు, అసలు ఆయన ఆలోచనే ఉండదు. ఈ ప్రభుత్వంలో కూడా మీకు చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కమ్మ అధికారులను ఓఎస్టీలుగా పెట్టుకోరు. మేము దెబ్బలాడితే కూడా పెట్టలేదు, వర్త ఉన్నామని కూడా పెట్టుకోలే. నిజమండి ఇది. మీరేంటి ఈ రకమైన అరిసేసి ప్రెజర్ తీసుకొచ్చి నిజంగా బాగా పనిచేసే అధికారులు కూడా అన్యాయం జరిగిపోయింది ఇక్కడ. ఉన్న గుప్పుడు మంది కూడా ఉండరు, అంతా రాజశేఖర రెడ్డి బ్యాచ్ని దూరిపోయాడు. అందులోని వాళ్ళే తినేస్తూ ఉంటారు ఫస్ట్ కేక్. అక్కడ జగన్మోహన్ రెడ్డి అయ్యేవాళ్ళు వాళ్ళే తినబాటు దొప్పుతారు, ఇప్పుడు వాళ్ళే తినబాటు దొప్పుతున్నారు. ఒళ్ళు మండిపోతుంది మాకు పక్క నుంచి. ఏ గవర్నమెంట్ అన్నా ఇదే దరిద్రం మాకు, పైగా అలాంటి ఏడుపులు. అసలు అతను విజయ్ కుమార్ ఒక అధికారిగా పనిచేశాడు. అతను ఏదైనా ఉంటే మంచి మాట చెప్పాలా. అతను రాజకీయం మీద ఆసక్తి ఉందనుకోండి, జగన్మోహన్ రెడ్డి అంటే మోజు అనుకోండి, ఆ పార్టీలో చేరిపో దర్జాగానే. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొన్నాళ్ళు ఎగిరాడు, తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు కదా. ఏమన్నా కాదన్నా ఆయన డైరెక్ట్గా ఇష్టం ఉంటే ఆయన అభిప్రాయాలు పార్టీకి అనుకూలంగా మాట్లాడుకోవచ్చు, ఆ పార్టీ ఓడిగా చూస్తారు. ఇప్పుడు మీరు వచ్చి ఇలా మాట్లాడితే ఎంతో కొంత ప్రభావం ఉండదా ప్రజల మీద? దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టుగా అది ఎప్పుడో జరిగిపోయింది. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆ విద్యార్థుల ఫలితాలు కూడా మెరుగైన ఫలితాలు వచ్చినాయి. ఇవాళ వచ్చి స్పోర్ట్స్ కోటాలు అన్యాయం జరిగిపోయిందండి. బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా దానికి సంబంధించిన అధికారులు బయటకు వచ్చి జైన్ గారు కానీ, కోన శశిధర్ గారు కానీ చాలా వివరంగా పేరున వాళ్ళకి ఏం అన్యాయం జరగలేదని స్పష్టంగా చెప్పారు. దాంతో వాళ్ళు పచ్చి వాళ్ళకి గొంతులో పడింది, వాళ్ళు వేసిన ఎత్తుగడ దెబ్బతిన్నారు. కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టి అన్నారు. ఆయన అసలు ఆయన జర్నలిస్ట్గా మరి ఒకప్పుడు చాలా బాగా పనిచేశారు. ఆ జర్నలిస్ట్గా ఆయన కొన్ని విలువలు పాటించితే బాగుంటుంది. నేనేం చేయలేదు, ఇప్పుడు మళ్ళీ ఏదో వివరణ ఇచ్చుకున్నాడు, ఆ వీడియో తీసేసి నేను ఆయన అడిగానంతే. నువ్వు అడిగినప్పుడు పొరపాటుగా వచ్చినప్పుడు కరెక్ట్ కాదని చెప్పి నువ్వు అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు అడ్డుకోరని నేను ఇష్టం మాట్లాడితే, ఖచ్చితంగా నేను ఒకటికొచ్చినట్టు మాట్లాడితే మీరు అడ్డుకుంటే లేకపోతే కట్ చేసి పడతారు, ఎయిట్ చేస్తారు అభ్యంతరకరంగా ఉంటాయి. హేట్రెడ్ ఏంటంటే ఒక కులం మీద, అంటే మీరు కులం మీద కులానికి ఇచ్చేసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జనాలది ఎలా ఉంటుంది, అదిగో పుల్ అంటే ఇదిగో తోక అంటారు. దున్నపోతు ఈరిందంటే దున్నగట్టేమనే పరిస్థితి ఉండదు. కొంతమందికి హేట్రెడ్, ద్వేషం, విద్వేషం, మళ్ళీ అదంతా కూడా ప్రజలు తిప్పికొట్టారు. మీరు చేసిన విద్వేష ప్రసంగాలు, విద్వేషపూరితంగా మీరు జనాల్లో మమ్మల్ని ఎంత అన్పాపులర్ చేయాలి, మా మీద పడి ఏడ్చిన దానికి ప్రజలందరూ మాకు మద్దతుగా నిలిచారు 2024లో. పాపం వాళ్ళేం తప్పు చేయారా బాబు అని. తిరిగి మళ్ళీ అదే ఇదివరకు 33 మంది డిఎస్పీలు ఇచ్చేసారు అని చెప్పేసి విజయసాయి రెడ్డి ఎద్దులా ఉంటాడు, గాడిదిలాగా.
వాడు తప్పు మాట్లాడినోడు ఖచ్చితంగా అలాగంటాను నేను. చూస్తే 4-5 కూడా లేరు. ఆ ప్రభుత్వం వాళ్ళు దాన్ని తిప్పుకోవట్లా. చెప్పాలి కదా వివరం. ప్రజలకు తెలుసుకోండి. ప్రజలకు ఏం తెలుస్తుందండి? ఇవాళ యూట్యూబ్లో వీడియోలు ఖాళీగా ఉన్నవాడు ప్రతి ఓడు కూడా అలా చూస్తున్నారు. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు కూడా వ్యాపారం వదిలేసి వీడియోలు చూసుకుంటూ కూర్చుంటున్నారు. రీల్స్ చూడండి, మీరు కావాలితే బోళ్ళని వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. రోడ్డు మీద వెండర్స్, షాపుల్లో వాళ్ళు ఇదే పని. ఆ ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఇక్కడ ఏది పట్టించుకోవట్లేదు. వాళ్ళందరి మనసులోకి వెళ్ళిపోద్ది కదా, ఈ అమ్మ కమ్మాళ్ళకి ఇచ్చేస్తున్నారు వీళ్ళందరూ. గవర్నమెంట్ వచ్చింది, తెలుగుదేశం గవర్నమెంట్ అంటే కమ్మడి ఏంటండి ఇది? నాన్సెన్స్. ఎన్నాళ్ళు భరించాలి ఎవడన్నాను? అందుకని మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. కమ్మ కార్పొరేషన్ అంటే కమ్మ కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఏపీ గవర్నమెంట్ పెట్టింది కమ్మ కార్పొరేషన్. దాని బాధ్యత ఏంటంటే వాళ్ళకి సంక్షేమం అభివృద్ధి చూడాలా. దానికి తగ్గ నిధులు వస్తే అయినా చేయడానికి ఉంటుంది. నిధులు లేవు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో. ఎవరు నిధులు అడిగి డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి లేదు. మన ప్రభుత్వాన్ని సహకరించాలి. మనం చేయగలిగింది ఏంటి? కనీసం ఇలాంటి అపనిందలు పడిపోయి అన్పాపులర్ చేస్తుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయాలి కదా మనం. సో విజయ్ కుమార్ గారి పైన ఆ ప్రయత్నంలో విజయ్ కుమార్ గారు వైఎన్ఆర్ ఆ ఛానల్ మీద విజయ్ కుమార్ గారి మీద కేసులు నమోదు చేయించాం. ఇంకా చేస్తాం అన్ని వైపుల రాష్ట్రంలో, అన్ని వైపుల నుంచి. ఇదే మొదలు కాదు, ఇదే ఆఖరి కాదు. ఎవరైనా సరే నువ్వేమన్నా ఉంటే పొరపాటు జరిగితే పొరపాటు జరిగిందనమాట. అన్యాయంగా ఉత్తిపున్నాన్ని, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు, 2 కుటుంబాల మధ్య గొడవలని కులానికి ఆపాదించి ఎవడో ఇలా పేటర్ అయిపోయినా ఖచ్చితంగా లీగల్గా వాళ్ళని కోర్టుకి ఇస్తాం, జైల్లో పెట్టిస్తాం. అనుమానం లేదండి ఇందులో. ఎంతవరకైనా వెళ్తాం. అలాగే నేను అన్ని కమ్మ సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఊరికే మనం సంక్రాంతి సంబరాలు లేకపోతే వనభోజనాలు పెట్టుకోవడం కాదు. ఆ సమయానికి మనం ఏదో స్కాలర్షిప్లు ఇచ్చి కొంచెం బాగా చదువుకున్న వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడం, అందరం 10 మందికి కలిసి చేద్దాం. ఇలాంటి దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అందరూ ఏకతాటి మీద ఒక తాటి మీద రావాలి. మనకి ఏ రాజ్యాధికారికం అక్కలేదు, ఏ బుడ్డు కోసం అక్కలేదు. మన జోలికి ఎవరు రాకుండా ఉంటే చాలు. ఒకళ్ళొకరు సాయం చేసుకుందాం అవసరం అయితే. అంతేగాని ఎదటోడి మంది ఏడవద్దు, ఎవరిని విద్వేషాలు వద్దు, ఎవరిని ఏమనొద్దు. మనం మళ్ళీ ఎవడనేనంటూ ఊరుకోవద్దు. అసలు మన అందరూ మన ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు? కమ్మోళ్ళని ఒకళ్ళొకరు ఫ్రెండ్స్ ఉంటారు. మీరు ఏ క్యాస్ట్, నేనే క్యాస్ట్, ఎప్పటి నుంచి కలిసి ఉన్నాం మనం? అసలు ఏదైనా సంబంధం ఉంది దేనికన్నా? మరీ ఎంత ఏడు పెట్టండి అదన్నారు యాదవ్లో, నాకు అర్థం అవ్వట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి బుద్ధి జ్ఞానం ఉంది అసలు? అతను గవర్నమెంట్ ఉన్ననాళ్ళు ఈరోజు స్వయంగా తనే ఏడ్చాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. అతను ఎలాగే యాక్సెప్ట్ చేయాలి అతన్ని? ఇప్పుడు ఎంత ఓపిక పట్టాలి, ఎన్నాళ్ళు భరించాలి దీన్ని? ఖచ్చితంగా దీనికి అడ్డుకట్టేయాల్సిన అవసరం సమయం వచ్చేసింది. అతనే కాదు, ఎవడ మాట్లాడినా ఊరుకునే ప్రసక్తి లేదండి. సో కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారా అంటే ఏం చెప్తారు విజయ్ కుమార్ గారు? ఖచ్చితంగా అందులో అనుమానం ఏముందండి? అతనే కాదు, ఎవడ మాట్లాడినా, ఎవడైతే మాకేటండి నువ్వు తప్పు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి ఎందుకు ఉంటుంది? ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు మేమైనా నిజంగా తప్పు చేస్తే ఎవడు తప్పు చేసాడో ఆడిని మాట్లాడాలి. పొలం ఏం చేసిందండి? ఇది ఒక బాగా అభ్యాసం అయిపోయింది వీళ్ళందరికీ, బాగా అలవాటు అయిపోయింది. మాట్లాడితే ప్రతి కుక్క మొరగడమే. నీకు ఏ అభ్యంతరం ఉంది? నీకేం బాధ ఉంది? నీతో ఎవరితో నువ్వు సమస్య వచ్చిందంటే ఆడి మీద ఏడు, ఆడిని తిట్టుకో, ఆడిని కొట్టుకో, మాకేం సంబంధం లేదు. కులాన్ని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. చూద్దాం సార్. ఖచ్చితంగా ఏదైతే విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకి 100% కేసు. ఎందుకంటే మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయండి. మాకు ఎప్పుడైతే ప్రజలు వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం కూడా కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ కమ్మ కులం అనే కాదు, ఏ కులం మీద ఎవడో హేట్రెడ్గా మాట్లాడినా, ఏ కులానికి కించపరిచినా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దాన్ని ఒక అట్రాసిటీ కేసులో పెట్టాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలాగుందో, మీరు బ్రాహ్మణులన్నా, వైశ్యాసులన్నా, కాపులన్నా, రెడ్డిలన్నా, ఎవరినన్నా సరే మీరు ఆ రకమైన హేట్రెడ్ విష ప్రచారాలు చేస్తుంటే మీరు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక అట్రాసిటీగా చూడాలి దాన్ని. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసి తప్పు చేస్తే రెడ్డిని అనకూడదు మనం. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే కాపులను అనకూడదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే మాట్లాడాలి. మీకు అభ్యంతరం ఎవరితో ఉంటే వాళ్ళతో మీకు చూసుకోవాలి. అంతేగాని కులం అంతా ఏం చేసిందండి? అందులో మంచి వాళ్ళు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు, మన సన్నిహితులు ఉంటారు, మనకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు, మన మేలు కోరే వాళ్ళు ఉంటారు, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. రాజకీయ నాయకులు అయితే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఇష్టం మాట్లాడతామేనా అది? దీనికి అలా ఇటువంటి విషయాల్లో స్పేర్ చేయడం అవసరం లేదు, స్పేర్ చేయం కూడా. ఇది వాళ్ళు హెచ్చరికగా భావించవచ్చు. ఎవరైనా సరే మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్తా ఉన్నాను నేను. సో చూద్దాం సార్. ఖచ్చితంగా కఠినమైన చర్యలు అయితే వీరిపైన అయితే తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.